పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు సేవ చేశాడు. ఆయన ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు, చూపు లేని వారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని తన మాటతో సైతము ఆయన లేపాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయని బైబిల్ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. కావున ప్రియులారా, ప్రభువైన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆత్మశాంతి నుండి దేవుని రాజ్యం